గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెనాలి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బేతాళ ప్రభాకర్ రావు గారు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో జడ్జీలు, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, లాయర్ గుమస్తాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇప్పటి వరకు మంచి డ్యాన్సులతో అలరించిన చిన్నారులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. మీరు చాలా బాగా చేశారు. ఈ ప్రోగ్రాం మేము చేయడానికి జస్ట్ ఒక 10 days నుంచి ప్రిపేర్ అయ్యాం. అయితే ఈ క్లైమేట్ ఈ మధ్యలో తుఫాను లాగా రావడం, అలాగే మన ఈరోజు ముఖ్య క్రిస్మస్ సందేశాన్ని ఇవ్వడానికి అంగీకరిస్తున్నట్టు మన టౌన్ చర్చ్ పాస్టర్ గారు శ్రీ వారు ఇస్తారు. రాజలక్ష్మి గారు వచ్చి ఇవ్వవలసిందిగా మనం చెప్తున్నాం. త్వరగా తప్పుడు కూడా అందరూ రైతు చక్కగా మంచి విందు భోజనం ఉంది. అందులో కొంత ఓపికగా దయచేసి సంతోషమైన కార్యక్రమాల్లో సహకరించవలసిందిగా మీకు మనం చేసిన మంచి క్రిస్మస్ మెసేజ్ కూడా ఉన్నది. అలాగే కమ్యూనిటీ క్రిస్మస్, తెనాలి బార్ అసోసియేషన్ కమ్యూనిటీ క్రిస్మస్కి అందరూ కూడా ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మన తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ బేతాళ ప్రభాకర్ గారిని ఆహ్వానించున్నాము. వారికి బొకేని మరి మన మధ్యలో ఉన్నటువంటి బాబాలు గారు వచ్చి ఇస్తారు. అందరూ కూడా రేపు రైతు ఆనందం చెప్పండి. నెక్స్ట్ మన ఆనరబుల్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గారు శ్రీ
శ్రీధర్ గారిని మరియు దయచేసి గౌరీ గారు కూడా రావాలి, జనరల్ సెక్రటరీ గారు. గౌరీ గారు లోకమంతటికి శుభవార్త మనందరికీ కూడా. కాబట్టి అటు రీతిగా మనందరం కలిసి కమ్యూనిటీ క్రిస్మస్ చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ క్రిస్మస్ ఆనందం ప్రతి ఒక్కరికి హృదయాలలో ఉండాలని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం. మరొకసారి థ్యాంక్ యూ ఆల్. విష్ యూ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. క్రైస్ట్ ఈస్ బోర్న్ ఇన్ బెత్లెహేమ్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఆల్. దయచేసి మన సెక్రటరీ గారు గౌరీ గారు వచ్చి ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. సెక్రటరీ హల్లెలూయా. హల్లెలూయా.
భారతదేశ న్యాయవాది గారు పుణ్యవతి గారు వచ్చి ఒక సాంగ్ పాడవలసిందిగా వస్తున్నారు. పుణ్యవతి గారు కావాలండి, తప్పదు. ప్రైజ్ ది లార్డ్. అందరు లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుంటాం. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. సెమీ క్రిస్మస్ ప్రోగ్రాంకి వచ్చిన అందరికీ నా వందనాలు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రేయర్ చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రము 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 స్తోత్రములయ్యా. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికి మూలాధారమైన నా ప్రభా, నా తండ్రి ఈ సాయంకాల సమయంలో నా ప్రభా నీ సన్నిధిలో నా తండ్రి సెమీ క్రిస్మస్ ఈ కోట ఆవరణంలో నా ప్రభా మేము ఏర్పాటు చేయడానికి మీరు కృప చూపినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సాయంకాల సమయంలో నా ప్రభా సమయమును పోనీక సద్వినియోగం చేసుకుని సెలవిచ్చిన ప్రకారంగా నా ప్రభా ఈ సాయంకాల సమయంలో నా ప్రభా కాలాతీతమైనప్పటికీ నా ప్రభా నీ సన్నిధిలో మేము ఉండడానికి నా ప్రభా రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డని నీ ఏర్పాటు చొప్పున తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి ప్రభా ఈరోజు వాతావరణం నా తండ్రి మీ స్వాధీనంలో పెట్టుకున్న తండ్రి ప్రభా వర్షమును మీ మేఘముల చాటున దాచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా యేసయ్య. నా తండ్రి వర్షము పడుట నా తండ్రి ప్రభా నీ చిత్తము కాదు కనుక దాన్ని ఆకాశంలోనే ఆపినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సాయంకాల సమయంలో నా ప్రభా ఈ దినము మీరు ఏర్పాటు చేసుకున్న దినము కనుక నా తండ్రి ఈ సెమీ క్రిస్మస్ నా ప్రభా ప్రోగ్రాం కూడా నా తండ్రి మీ చిత్తమే కనుక నా తండ్రి నీ చిత్త ప్రకారముగా నా తండ్రి ఈ కోర్టు ఆవరణంలో జరిగేందుకు మీరు మార్గాలను సరళం చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ దీనదాసుడు నా తండ్రి మా కొరకు నా తండ్రి వాక్యమును నీ జీవాహారమును మా కొరకు సిద్ధపరిచి ఉండగా నా ప్రభా అట్టి జీవాహారం తిని తృప్తి పొందే భాగ్యమును మీరు నాకు మాకు మా అందరికీ నా తండ్రి కోర్టు ఆవరణంలో అయితే ఏ బిడ్డ అయితే ఉన్నారో నా ప్రభా ఆ బిడ్డలందరితో మీరే మాట్లాడమని అడుగుచూ ఉన్నామయ్యా. నా తండ్రి నిలబడేవాడు నీ బిడ్డే కనుక నా తండ్రి ప్రభా మాట్లాడేది కేవలం మీరే, మీ వాక్యమే కనుక మీరే మాతో సూటిగా తేటగా మాట్లాడమని అడుగుచూ ఉన్నామయ్య. అదేవిధంగా నా తండ్రి ఆనరబుల్ జడ్జెస్ని నా ప్రభా నా తండ్రి న్యాయవాదులను నా తండ్రి ప్రభా మహిళా న్యాయవాదులను నా ప్రభా అదేవిధంగా గుమస్తాలను అందరిని ఏర్పాటు చేసుకుని కుటుంబాలుగా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీ స్వాధీనంలో పెట్టుకున్నామని అడుగుచూ ఉన్నామయ్యా. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక అని సెలవిచ్చిన ప్రకారంగా నా ప్రభా నీ దీనదాసుడు మాతో మాట్లాడుచూ ఉండగా నా తండ్రి మేము వినే భాగ్యంను మా మనసుని మీ స్వాధీనంలో పెట్టుకోమని అడుగుచూ ఉన్నాం. మరి ముఖ్యంగా నా ప్రభా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని మాతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రములు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమకు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును సెలవిచ్చు నా ప్రభా సమాధానం లేక నా ప్రభా నతని ఎవరి జీవితాల్లో సమాధానం లేదో నా ప్రభా ఈ వాక్యం వినే ప్రతి ఒక్క బిడ్డ కుటుంబంలో సమాధానం దయచేయమని అడుగుచూ ఉన్నామయ్యా. అడిగేది మేమే కానీ నా ప్రభా సమాధానం ఇచ్చే దేవుడు మీరే కనుక నా ప్రభా మీరే సమాధానం దయచేయమని అడుగుచూ ఉన్నాము. మరి ముఖ్యంగా నా ప్రభా ప్రేమ విందును ఏర్పాటు చేసి ఉన్నారయ్య నీ బిడ్డలు. ఆ ప్రేమ విందును అతని మధురముగా ఉండేలాగానే మీరే చేయమని అడుగుచూ ఉన్నామయ్యా. నీకే స్తోత్రములు. తినుచుండగా నా తండ్రి కన విందులో అక్కలు ఎరిగి నీటిని ద్రాక్షరసంగా ఏ విధంగా మధురంగా మార్చి ఉన్నారో ఈ విందును కూడా మధురంగా మార్చమని అడుగుచూ ఉన్నాము నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఈ సెమీ క్రిస్మస్ ప్రోగ్రాం చేయడానికి ఎవరైతే గుప్పిళ్ళు విప్పి ఉన్నారో ప్రభా నా తండ్రి నీ బిడ్డలకి నా తండ్రి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కానీ నా ప్రభా దాని ప్రతిఫలమును మీరు పొందేదరు అని మాట్లాడిన దేవా ఎవరైతే గుప్పిళ్ళు విప్పారో వారికి గుప్పిళ్ళు విప్పిన విధానం కంటే నా తండ్రి రెట్టింపు ఆశీర్వాదం దయచేయమని అడుగుచూ ఉన్నాము నా తండ్రి. అదేవిధంగా నా ప్రభా ఇంకెవరు నీ చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు అందరి చుట్టూ మీకు కంచి వేయండి, కాపుదలు పెట్టండి. మరి ముఖ్యంగా ప్రపంచం దేశాన్ని రాష్ట్రం సకల పరిశుద్ధులను సమస్త ప్రజానికాన్ని మీ స్వాధీనంలో పెట్టుకుని మరి ముఖ్యంగా ఎవరైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను సెలవిచ్చింది దేవా మీరే నాతో మాతో మా అందరితో ఉన్నందుకు మీకే స్తోత్రాలు. నీ వాక్య పరిచర్యలో మీరే ఉండమని అదేవిధంగా సెమీ క్రిస్మస్ ఆరాధన అంతట్లో మీరే ఆది నుంచి ముగింపు వరకు అధ్యక్షత వహించి ఇచ్చిన ప్రార్థన మీ సన్నిధిగా చేర్చుకొని ప్రతిఫలాన్ని దయచేయమని ప్రియకుమారుడైన లోకరక్షకుడు
ఉయ్యాల